చేయరాని కార్యాలు చేయుటకు అంటే వీళ్ళు ఏ కార్యాలు చేస్తున్నారంటే ఇప్పుడు చేయరాని కార్యం. ఏంటమ్మా చేయరాని కార్యాలు? మన పెళ్ళి ఎవరికి చేస్తాం? అమ్మాయికి అబ్బాయికి చేస్తాం. అమ్మాయి కుక్కతో పెళ్లి చేసుకుంది, అబ్బాయి కుక్కతో పెళ్లి చేసుకున్న వారు లేరంటారు. అప్పుడు చాలామంది అంటే స్వాభావిక ధర్మాలని విడిచిపెట్టారు వాళ్ళు. అంటే ఏ కార్యాలు ఇవి? చేయరాని కార్యాలు. చేయవలసిన కార్యాలను విడిచిపెట్టారు. అల్లరితో కూడిన ఆటపాటలు ఏ కార్యాలు? చేయరాని కార్యాలు, అసభ్యమైన కార్యాలు. ఇవన్నీ కూడా పిల్లరా దేవునికి తగని కార్యాలు. దేవుడు ఇన్ని కార్యాలు చేశాను అని కుమారుడికి చెప్తే, కుమారుడు గొప్ప కార్యాలు చేస్తే, అపోస్తులు ఇంకా గొప్ప కార్యాలు చేస్తే, మీరు కూడా సంఘాల ద్వారాగా గొప్ప కార్యాలు చేయండి అంటే కొన్ని సంఘాలు ఏమైపోయి అంటే చేయరాని కార్యాలు చేస్తున్నారు. స్వాభావిక ధర్మములను విడిచిపెట్టి ధర్మాలని మడిచిపోయారు పిల్లారా. ఆడవాళ్ళు బట్టలు వేసుకోండి అంటే కోపం వస్తుంది కదా. కింద మళ్ళీ పెద్ద పెద్ద నాయకులు ఏమని చెప్తున్నారు తెలుసా? వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. నువ్వేంటి అందం? ఏమైపోయిందో చూడండి సమాజం. ఎంత దారుణాతి దారుణముగా మారిపోయిందో చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. భయంకరమైన పరిస్థితుల్లోనికి లోకము వెళ్ళిపోయింది. అలాగే లోకం నడుస్తుంది. వాటిని అనుసరించి పిల్లరా ఎవడో లోకంలో ఉన్నవాడు ఉన్నాడంటే పర్లేదు. ఇప్పుడు దేవుని సంఘంలోకి కూడా ఈ పేషన్లు తెచ్చేశారు. ఎందులోకి? సంఘాల్లోకి వచ్చేసినాయి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పాస్టర్ కుమార్తెలు ఏమా హ్యాండిల్ లేని బట్టలు వేసుకుంటున్నారు, సింపుల్ జుట్టుతో ఎగురుతున్నారు. వాడు ఆవిడ వచ్చాడు ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అసలు సరైనవి కాదట. ఏ పాటలు బాగుంటాయట? యువతని అందరినీ ఎగిరింపచేసి ఒక క్లబ్ కల్చర్ పాటలు కనిపెట్టాడు ఈ దుర్మార్గుడు. దేవుని యొక్క మాటలతో కూడిన పాటలు, భావాలతో కూడినటువంటి పాటలని పక్కన పెట్టేసి డిస్కోటెక్ పాటల టైప్లో పెట్టి ఈ పాటలు తప్పు అంటున్నాడు. ఇప్పుడు సమాజం ఎవరికి లైక్ కొట్టింది? వాడికే లైక్ కొడుతుంది. చాలామంది ఫ్యాన్స్ అని ఫీల్ అయిపోతారు. అందుకని పేరు చెప్పడం లేదు. చేయరాని కార్యాలు సంఘాల్లోనికి వచ్చినప్పుడు సంఘాల్లో పాటలు మారిపోయి, సంఘాల్లో పద్ధతులు మారిపోయి, యూత్ కార్యక్రమాలు మారిపోయి, పెద్దల కార్యక్రమాలు మారిపోయి, క్రిస్మస్ అంటే తాగుబోతులు విందుగా మారిపోయింది. ఎందుకు? చేయరాని కార్యాలు. చేయమన్న కార్యాలను విడిచిపెట్టారు, చేయరాని కార్యాలు చేస్తున్నారు. అందుకనే ఇదిగో పిల్లలు నేను అందరికీ చెప్తున్నాను, దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు మంచి వస్త్రధారణతో రండి. ఎలా రావాలమ్మా? మంచి వస్త్రధారణ. ప్రతి స్త్రీ తల మీద ముసుగు వేసుకోండి. ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు ముసుగు చేరనివ్వకూడదు. ఏమో ఆత్మీయంగా చక్కటి పాటలతో దేవుణ్ణి ఆరాధించాలి ప్రియులారా. దృశ్యమైనటువంటి వాటిని చూసి నువ్వు మోసపోకుండా అదృశ్యమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి మాటలతో కూడిన పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి.